హలో మ్యామ్. నమస్కారం అండి. పీసీఓడికి పీసీఓఎస్ కి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా రెండు ఒకటేనండి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, సిండ్రోమ్ అంటే ఎస్ అంటే సిండ్రోమ్. సో వెన్ యూ 2-3 థింగ్స్ కనుక కలిస్తే దాన్ని సిండ్రోమ్ అంటాం. సో ఆల్మోస్ట్ రెండు ఒకటే. సో దర్ ఇస్ నథింగ్ డిఫరెంట్ యాజ్ సచ్ ఇన్ బిట్వీన్ దెమ్. ఇట్ ఇస్ డిసీజ్ అండ్ సిండ్రోమ్, బోత్ ఆర్ ద సేమ్. పర్టికులర్ గా మంచిగా తిని హెల్దీ ఫుడ్ తిని ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి కూడా పీసీఓడి పీసీఓఎస్ వస్తున్నాయి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కాకుండా. ఎందుకు? See, there are two types basically. ఒకటేమో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, పర్టికులర్ గా ఒబిసిటీ ఉన్న వాళ్ళలో బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ద ఓవమ్ ఇస్ నాట్ రిలీజ్డ్ ప్రాపర్లీ ఫ్రమ్ ద ఓవరీ. ఓకే, అది ఓవరీ స్ట్రోమల్ గ్రోత్ అయిపోయి సో ఓవమ్ ఇస్ నాట్ రిలీజ్డ్. దానివల్ల మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీస్ అయిపోతాయి బాడీలో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాసెస్ ఆఫ్ పీసీఓడి. బట్ అనదర్ దేర్ ఇస్ అనదర్ కాజ్ వేర్ ఇన్ ద పేషెంట్ ఇస్ సన్నగా ఉన్నా కూడా, ఈవెన్ దో దే ఆర్ డూయింగ్ హ్యావింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా కూడా, హెల్దీ డైట్ తింటున్నా కూడా, కొంతమందికి ద ఓవమ్ విల్ నాట్ రిలీజ్. ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్, హెరిడిటీ ఆర్ సంథింగ్. సో వాళ్ళకి ఓవమ్ సరిగ్గా రిలీజ్ కానప్పుడు దే విల్ ఎండ్ అప్ ఇన్ హ్యావింగ్ పీసీఓడి. సో వాళ్ళకి యాజ్ సచ్ మనం ఒబిస్ గా ఉన్న వాళ్ళకైతే మనం డైట్ సరిగ్గా చేసుకోండి, యూ వాక్ ప్రాపర్లీ, యూ హ్యావ్ ఎ రెగ్యులర్ ఎక్సర్సైజ్, న్యూట్రిషియస్ ఫుడ్ తినండి అని చెప్పొచ్చు. కానీ ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే వీ డోంట్ నో వాట్ టు టెల్, బికాస్ పేషెంట్ ఇస్ ఆల్రెడీ సన్నగానే ఉంటారు వాళ్ళు, బట్ స్టిల్ దే విల్ హ్యావ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఓకే, సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే మేము డిపెండింగ్ అపాన్ వాట్ దే వాంట్, బేసికలీ వాళ్ళు ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో వస్తున్నారు అని. సో ఇఫ్ దే ఆర్ అంటే వాళ్ళు మరీ యంగ్ ఏజ్ లో వస్తే కనుక, ఇఫ్ దే మెయిన్ కన్సర్న్ వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ అయితే వీ కెన్ ట్రీట్ దట్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే పీసీఓడితో మోస్ట్ ఆఫ్ దెమ్ కమ్ విత్ ఇన్ఫర్టిలిటీ. ఆ ఫేస్ ఆఫ్ లైఫ్ లో వస్తారు. సో మా మెయిన్ పర్పస్ ఏమవుతుందంటే ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేయడమే ఇంపార్టెంట్ గా అవుతుంది. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఇఫ్ ద పీసీఓడి ఈ లీన్ పేషెంట్స్ లో వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ అస్ టు ట్రీట్. బట్ ఒబిసిటీతో వచ్చినప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి యూజువల్ గా డ్రగ్స్ కూడా పెద్దగా ఎక్కువ పని చేయవు. బట్ వన్స్ దేర్ అదర్వైజ్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు వెయిట్ రిడక్షన్ చేసుకొని ఇవన్నీ చేయడం వల్ల ఈజీగానే వాళ్ళు ఓవ్యులేషన్ మొదలైపోతుంది మళ్ళీ వాళ్ళకి.